అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నాదెళ్ల అనురాధ గారు రచించినటువంటి సహజీవన సౌందర్యం. మరి కథలోకి వెళ్దామా? కాలేజీలో వసుంధర మేడం లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. గత సాయంత్రమే ఆమెకు వీడ్కోలు సమావేశం జరిపారు. ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ నిరాడంబరత, చక్కని వ్యక్తిత్వం స్టూడెంట్స్నే కాక ప్రిన్సిపాల్ని, తోటి లెక్చరర్స్ని కూడా ఆమె పట్ల ఆకర్షితుల్ని చేశాయి. ఆమె జీవితంలో చాలా భాగం ఇక్కడే గడిచిపోయినా తాను ఆశించినదేదో జీవితంలో లభించలేదు అన్న అసంతృప్తితో ఆమె క్రొత్త మజిలీకి ప్రయాణమైనట్టు భారతి విన్నది. ఆమె తపన అర్థం చేసుకున్న భారతి లాంటి వారు కొందరున్నా సవ్యంగా జరిగిపోతున్న జీవితాన్ని కాదని మళ్ళీ క్రొత్తగా ఆరంభించాలన్న ఆమె ధోరణిని చాలామంది విమర్శిస్తూనే ఉన్నారు. అన్ని రకాల అభిప్రాయాలు చెవిన పడుతూనే ఉన్న చెదరని చిరునవ్వుతో హుందాగా వెళ్ళిపోయారు ఆమె. మధ్యాహ్నం క్లాసు లేక స్టాఫ్ రూమ్లో కూర్చుండిపోయింది భారతి. లైబ్రరీకి కూడా వెళ్ళాలనిపించలేదు. ఎందుకో నిరుత్సాహంగా అనిపించింది. కరెక్షన్ వర్క్ చేస్తున్నదల్లా పెన్ను మూసి కుర్చీలో వెనక్కి జారగిలబడింది సుభాషిణి. పెళ్ళైన కొన్నేళ్ల దాకా వసుంధర మేడం జీవితం బాగానే ఉండేదట. తర్వాత ఈవిడ తెలివితేటలు, చక్కదనం, సహనం ప్రతిదీ ఆ భర్త గారికి సహింపరానివిగానే ఉండేవట. ఆయన బాధపడలేక ఈవిడ కూతురుతో సహా బయటకు వచ్చి ఉద్యోగంలో చేరిందట. ప్రస్తుతం ఆ అమ్మాయి చదువు పూర్తయి ఉద్యోగంలో స్థిరపడింది. ఈవిడ అక్కడికేనట ఇప్పుడు. అసలు ఈ పెళ్ళిళ్ళు చేసుకోవటం అంత బుద్ధి తక్కువ లేదు. అందుకే ఇలా చీకు చింత లేకుండా హాయిగా ఉన్నాను. సుభాష్ని మాటలకు సుందరి అడిగింది, ఈ కబుర్లన్నీ ఎక్కడ సేకరించావు తల్లి? వసుంధర మేడం అక్కయ్య గారింట్లోనేగా మేము ఉంటున్నది. నీ అంత ముందు చూపుతో ఆలోచించలేదు మరి. ఇదిగో ఇలా పెళ్ళి, పిల్లలు, సంసార జంజాటంలో పడిపోయాం. అయినా ఏదో బాగానే జరిగిపోతోందిలే. చిన్న చిన్న చికాకులు ఏవో ఉండకపోవు. ఈశ్వరి నవ్వుతూ చెప్తున్న మాటలకు సుందరి చుర్రున చూసింది. నీకే మీ ఆయన మంచి హోదాలో ఉన్నాడు. ఆ సంపాదన అంతస్తుకైనా కాస్త గౌరవం ఇవ్వకపోతే ఎలా? మాలాంటి వాళ్ళకు వచ్చేవి పెద్ద పెద్ద చికాకులు, పెద్ద తలనొప్పులేలే. అనాసక్తంగా కూర్చున్న సంభాషణంతా భారతి చెవుల పడుతూనే ఉంది. తల్లి తల తిప్పి శారద వైపు చూసింది. ఆమె ముఖంలో పలుచని చిరునవ్వు పరుచుకొనుంది. ఆమెలో కనిపించే వయసుకు మించిన గాంభీర్యం భారతిని ఆమె వైపు లాగుతూ ఉంటుంది. సుందరి అలా అంటుందేమిటి? మంచి హోదాలో ఉండి బాగా సంపాదిస్తున్న భర్తనైతే భార్య గౌరవించేస్తుందా? అంతకుమించి భర్త అన్న వ్యక్తిలో మరే అర్హత కోరుకోదా? ఇలాంటి అభిప్రాయం తానెంతకుముందు ఎప్పుడు వినలేదే. వినటానికే వెగటగా ఉంది. మనసంతా చేదుగా అనిపిస్తోంది భారతికి. పద భారతి పోదాం అంటున్న సుభాష్ని పిలుపు కానీ టైం గమనించలేదామె. ఇక ఏమిటంత స్పీడు? నేను వచ్చి కూర్చునే వరకు ఆగలేవు. ముందుగా వడ్డించద్దని నీకెన్నిసార్లు చెప్పాను? విసురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు అతను. టేబుల్ మీద అన్నీ ఉన్నా పొరపాటును కూడా అతను వడ్డించుకోడు. తను అతనితో పాటు ఉద్యోగానికి వెళ్ళవలసిందే. ముందు వెనక ఎన్ని సర్దుకుంటే టైంకి అందుకోగలదు. తెలుసుండి అదొక రకం సాధింపు. అసలు ఈ వడ్డించటాలు, అందించటాలు అన్నీ ఇంతగా పాటించడం తను అత్తవారింటికి వచ్చాకే చూసింది. ప్రకాష్ తల్లి ఆడ మగ విచక్షణ ఖచ్చితంగా పాటించాలనే సంప్రదాయపు మనిషి. అలా అని కోడలు ఇంటి పట్టున చల్లగా కూర్చుని ఇంటి పనులు చూసుకుంటే చాలనుకోదు. ఉద్యోగం చేస్తూ ఇంటి ఆర్థిక స్థితిగతులను చూసుకోవాలంటుంది. ఎన్నాళ్ళైనా ఈ వంట ఇంతకంటే బాగా చేతనవదా? కడుపు నిండా తినేందుకు కూడా లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరుగులు ఒక్కటి శ్రద్ధ పెట్టి చేయవు. అతని ధోరణి కొత్త కాదు. తన నోరు విప్పకపోతే అతను ఇంకేదో అంటాడు. పరుగులు పెట్టకపోతే ఎలా అవుతుంది నాకు? పని పిల్ల రాక ఆ పని నా మీద పడింది. చేస్తున్నావులే మహా ఉద్యోగం. లోకంలో ఎందరు చేయట్లేదు ఎంతోటి ఉద్యోగం. పైగా పసిపిల్లలతో చేసుకుని మరీ వస్తున్నారు. ప్రకాష్ వెళ్ళిపోయాడు. టిఫిన్ బాక్స్ తీసుకుని బస్ స్టాప్ బయలుదేరింది ఆమె. పొద్దున లేస్తూనే మనసులో ప్రశాంతత హరించి మరీ వదిలిపెడతాడు. అతని స్వభావం తెలిసి ఎంత వద్దనుకున్న ఆలోచనలు వదిలిపెట్టవు. ముందు ఈ ఆలోచనలకు తల ఒగ్గటం మానుకోవాలి. ఎంత మాట అన్నాడు. పిల్లలతో కూడా తెంపుల్చుకుని ఉద్యోగాలకు వెళ్తున్నారట. అతని చెల్లెలి బాధ్యత తీరే వరకు పిల్లలే వద్దన్నాడు. ఏ చెల్లి పెళ్లికి ఆగాడో ఆమె పురిటికి రాబోతోంది. అతనేమిటో ఇన్నాళ్ళైనా తనకు అర్థం కాడు. తామిద్దరి మధ్య ఇంత దూరం ఉన్నా ఎందుకు అసలు? భారతి మనసంతా భారంగా తయారైపోయింది. ఎక్కవలసిన బస్సు రావడంతో నిర్లిప్తంగా బస్సు ఎక్కి కూర్చుంది. ఇక ఆ రోజు శారద కూతురి పుట్టినరోజు. ఆ వేడుక అంత ఆర్భాటంగా జరగటం భారతికి కాస్త ఆశ్చర్యంగానే అనిపించింది. భారతి మనసులో సందేహం సుభాషిణి నోట ప్రశ్న రూపంలో రానే వచ్చింది. శారద గారు,
మీరెంత సింపుల్గా ఉంటారు, మీ ఇంట్లో ఫంక్షన్ ఇంత పెద్ద ఎత్తున జరగటం ఆశ్చర్యంగా ఉందండి అని శారద నవ్వుతూ చంద్ర వైపు చూసి మరో పని అందుకునే ప్రయత్నంలో పడింది. ఆమె భర్త చంద్ర సమాధానం చెప్పాడు. ఈ విషయంలో శారద నా కోసం ఒప్పుకుందండి. ఆవిడకి నచ్చని విషయాల్లో ఇదొకటి. కానీ నా సరదా కోసం తను ఇబ్బంది పడైనా సహిస్తూ ఉంటుంది. ఇలాంటివి మీకు తెలుసుగా, తనది పుస్తక ప్రపంచం. నాకు ఇలాంటి సందడి స్నేహితులే ప్రపంచం. అందరితో పాటు భారతి ఆశ్చర్యంగా చూసింది శారదని. ఆమె మాత్రం ఐస్ క్రీమ్ కప్పుల్ని ట్రేలో సర్దటంలో నిమగ్నమై ఉంది. భారతి అతని జవాబును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. నిజంగా ఎంత చక్కని అవగాహన! ఎదుటి మనిషిని తన ఇష్టాలకు అనుగుణంగా మలుచుకోవాలని నిర్బంధంగా ప్రయత్నించడమే కానీ సామరస్యపూర్వకంగా ఒక అవగాహనకు వచ్చేందుకు ఎన్ని జంటలు ప్రయత్నిస్తున్నాయి. తన మాట మాత్రం నెగ్గాలన్న అహం. అసలు సమస్యలన్నిటికీ అహం కదూ కారణం. తానొక మెట్టు దిగి చేతిని అందిస్తే స్నేహపూర్వకంగా అందుకునే యత్నం ఎదుటి వ్యక్తి కాస్త ఆలస్యంగా అయినా చేయడు. బస్టాప్లో సడన్గా జ్ఞాపకం వచ్చింది భారతికి. పార్టీకి వెళ్ళి తాను లేటుగా వస్తానన్న సంగతి ప్రకాష్తో చెప్పనే లేదు. ప్రతిదీ పద్ధతిగా జరగాలనుకునే అతను ఎంత చిరాకు పడతాడో తనకు తెలుసు. ఈ ఉరుకుల పరుగుల మధ్య తాను ప్రతి విషయం సరిగా జ్ఞాపకం ఉంచుకోలేకపోతోంది. శారద వాళ్ళ ఆయన చూడు ఎంత తెలివిగా జవాబు చెప్పాడో. తామిద్దరూ గొప్ప ఆదర్శ దంపతులం అన్నట్టుగా మనందరి ముందు పెద్ద ఫోజు. సుభాషిణి మాటల్ని ఖండిస్తూ, అలా అంటావేంటి సుభా, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారు. సర్లే, నీలాంటి పిచ్చి ముద్దుకు అలాగే అనిపిస్తుంది. తన ఇష్ట ప్రకారం పార్టీ జరుపుతూ ఎంత గడుసుగా మాట్లాడాడు చూడు. హిపోక్రసీ. సుభాషిణి వ్యాఖ్యానానికి భారతి నొచ్చుకుంది. ఆ వ్యాఖ్యలో నిజముంటే నిత్యం తన కంటబడే శారద ముఖంలోని ప్రశాంతత అది అంత సహజంగా సాధ్యమేనా? మరి తన సంగతి? ప్రకాష్ గురించి ఆలోచన రాగానే ఆమె మనసు ముడుచుకుపోయింది. తామెందుకు ఇలా ఉన్నారు? అవగాహన కాక అతని పట్ల తనకెందుకీ అసహనం. భారతి, ఏమిటి నీ ఆలోచన? ఇంకా ఆ విషయమేనా? శుభాను తప్పుగా ఆలోచిస్తున్నావే. శారద ఆమె భర్త ఒకరి అభిప్రాయంలో ఒకరు మన్నించుకుంటున్నారు. సహజీవనానికి చక్కని నిర్వచనం చెప్తున్నారు అనిపించింది నాకు. ఒకరి ఇష్టాలను ఒకరు మన్నించుకోవటం కాదక్కడ. ఒకరితో ఒకరు రాజీపడి వ్యక్తిత్వాలు చంపుకుని బతుకుతున్నారు. పైగా అదొక ఆదర్శం అట. సుభాషిణి గొంతులో కాఠిన్యం. గత 10 ఏళ్లుగా ఒకే చోట కలిసి చదువుకుని ఒకే చోట పనిచేస్తున్న స్నేహితురాల మనస్తత్వం ఒక్కోసారి అంతుపట్టదు భారతికి. చుట్టూ ప్రపంచంలో నిత్యం ఎదురయ్యే హిపోక్రసీని చూసి చూసి ఆమె తోటి మనుషుల పట్ల ఒకలాంటి శత్రుత్వం పెంచుకుంటోంది అనిపిస్తోంది. శారద చంద్రలను చూశాక భారతి ఆలోచనలు మరో దోవ పట్టాయి. ప్రకాష్ పట్ల తను మాత్రం ఏం సానుభూతితో ప్రవర్తిస్తోంది? తనకు నచ్చనివి మాత్రమే ఎందుకు చూస్తోంది? శుభ, ఆపవే. ఒకరితో ఒకరు కొంతవరకైనా రాజీ పడకపోతే ఏ ఇద్దరు మాత్రం సహజీవనం చేయగలరు చెప్పు? మనం హాస్టల్లో ఉన్న రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకో. వర్షంలో తడవటం నీకు ఎంత అసహ్యమైనా నా కోసం ఆ చినుకుల్లో ఎన్నిసార్లు బీచ్ వరకు తోడుగా రాలేదు? సినిమాలంటే నాకెంత చిరాకైనా నీకోసం ఎన్నిసార్లు క్లాసులు కూడా బంక్ చేసి సినిమా హాళ్ళ చుట్టూ తిరగలేదు? అంత మాత్రాన మనం మన వ్యక్తిత్వాల్ని చంపుకోలేదే. నీకోసం నేను, నా కోసం నువ్వు చేసే ఈ త్యాగాలు మనకెంత గర్వంగా అనిపించేవో నీకు అసలు గుర్తుందా? కలిసి బ్రతుకుదామని నిర్ణయించుకున్న జంట ఒకరి ఇష్టాలు ఒకరు మన్నించుకునే సంస్కారం నేర్చుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుంది. అర్థం లేని అహాన్ని ఒక్క పిసరు ఆవలకి విసిరేసి మనసులను ఎందుకు విశాలం చేసుకోకూడదో చెప్పు? ఉద్వేగంతో భారతి కనులు గొంతు తడారిపోయాయి. స్నేహితురాల్ని విస్మయంగా చూసింది సుభాషిణి. బస్సు దిగిన భారతి మనసులో రకరకాల ఆలోచనలు. ప్రకాష్కి ఇంటా బయట ఉన్న సమస్యలు తెలిసి తనెందుకు ఇన్నాళ్ళు అతని వైపు నుంచి ఆలోచించలేదు, అర్థం చేసుకుందుకు ఒక్క ప్రయత్నమూ చేయలేదు. ఇంటి గుమ్మ ఎక్కబోతున్న భారతి కంటికి వరండా అంచున నిలబడి చూస్తున్న ప్రకాష్ కన్నుల్లో తన రాక కోసం అతను పడిన ఆత్రమే కనిపించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ రచన అనే పత్రిక జూలై 1998లో ప్రచురితమైంది. దీంట్లో చూడండి, భార్యాభర్త ఇద్దరి మధ్యలో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారనుకోండి, సరైన అవగాహన అనేది ఉంటే ఒకళ్ళ బాధల పట్ల ఒకళ్ళ కష్టాల పట్ల ఇద్దరికి ఒకరినొకరికి ఆ రకమైనటువంటి ఆ బాండింగ్ అనేది కనుక ఉన్నట్టయితే మనకి ఇటువంటి సమస్యలు రావు. చూడండి, లాస్ట్లో ఆ అమ్మాయి మనసు మార్చుకుని అతనిలో అంతా పాజిటివ్నెస్సే కనపడుతోంది ఆమెకి. మనం కంటితో ఎలా చూస్తే అదేనండి యాక్చువల్గా. మనం మంచిగా చూస్తే మంచిగానే కనపడతారు అందరూ, చెడుగా చూస్తే చెడుగానే కనపడతారు. ముందు అసలు మనిషిని అర్థం చేసుకోవాలి, ఎదుటి మనిషిని. అప్పుడు అన్నీ క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ.